కూటమిగా ఉన్నా సరే సమన్వయం మిస్ అయింది అనేది అర్థమవుతోంది. ఇప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేసే విషయంలో సమన్వయం కోసం ఏమన్నా పంచాయతీ జరగబోతోందా? ఏముండదు, నాకు తెలిసి అక్కడికి వెళ్ళి చేయరు అట్లాంటి వాటిలో. అందులో సమన్వయం మిస్ అవ్వడం ఏం కాదు. నేను జగన్ని నాశనం చేయాలనుకునేటటువంటి క్రమంలో ఈ అస్త్రం వేస్తున్నాను, మీరు కూడా నా వెనకాల అట్లాగే ఉండండి అని చెప్పేటప్పుడు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క విధానం కలిసి రమ్మంటాం వేరు. కానీ నేను ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తానో అదే దుష్ప్రచారాలు మీరు కూడా చేయండి అంటే పాపం పవన్ కళ్యాణ్ నెత్తినేసుకుంటున్నాడు ఆయన ఇక తప్పనిసరి పరిస్థితులు. లేకపోతే చూడండి మీరు జన సైనికులు వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నారు, బీజేపీ కానీ. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ప్రెషర్ పెట్టారు, దాని ఇంపాక్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు కదా. ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఉండాలంటే, నీ ఓటు బ్యాంక్ నీకుంది, జగన్ ఓట్ బ్యాంక్ జగన్ ఓటుకుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ తటస్థ ఓట్ బ్యాంక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ తటస్థ ఓట్ బ్యాంక్ తటస్థంగా ఉండాలనుకుంటారు కానీ ఏదో ఒక వైపుకి వెళ్ళిపోవాలని కోరుకోరు. ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ భిన్నమైన పార్టీలు, ఇవి రెండు అభిప్రాయాలు కానీ వాళ్ళ సైద్ధాంతికత కానీ. ఇప్పుడు తెలుగుదేశం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది, అంటే ముస్లింల కోసమనేనో క్రిస్టియన్స్ కోసమనో. అదే బీజేపీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయదు కదా. పవన్ కళ్యాణ్ కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయడు. ఇప్పుడు తెలుగుదేశం సంక్షేమ పథకాల పేరుతో చేస్తుంది, కానీ జనసేన అందుకు వ్యతిరేకిస్తుంది కదా. సంక్షేమ పథకాలకు సంబంధించి తెలుగుదేశం టైపు లేకపోతే వైసీపీ టైప్ కాదంటుంది కదా అది.